తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 5 వరకు గల దేవుని వచనాలు చదువుకుందాం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. చూడండి, అపోస్తలుడైన పౌలు ఒక సంఘాన్ని గురించి మంచి టెస్ట్ మనిషి చెప్తుండేవాడు. చూడండి, ఒక్కొక్క సంఘము ఏ విధమైనటువంటి బలము కలిగిన సంఘము. నిశ్చయంగా ఒక దైవజనుడికి ఆ సంఘాన్ని బట్టి ఎప్పుడు సంతోషం ఉంటుంది, ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాడు, ఎప్పుడు దేవుణ్ణి స్తుతించగలుగుతాడు, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆయన అతిశయపడగలుగుతాడు. చూడండి, ఒక మాట అంటాడు ఒక సంఘం గురించి, నా అతిశయమైనను నా ఆనందమైనను నా కిరీటమైనను మీరే అంటాడు. అంటే పౌలు జీవితంలో చాలా జ్ఞానవంతుడు, ధర్మశాస్త్రాన్ని చాలా పటిష్ఠించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయన జ్ఞానము ముందు అసలు ఎవరికి అంత జ్ఞానం లేదు, అంత జ్ఞానం కలిగిన వాడు. రెండోదిగా చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండేవాడు. అటువంటి వ్యక్తి క్రీస్తు చేత పట్టబడిన తర్వాత తనకున్న జ్ఞానము తనకున్నదంతా పక్కకు పెట్టి అసలు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క చిత్తాన్ని అనుభవిస్తూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఆయన దొరికిన తర్వాత అననీయ దగ్గరికి వెళ్ళడం, అక్కడ మళ్ళీ ఆయన కళ్ళు తెరవబడ్డం, దాని తర్వాత ఆయన కొన్ని విషయాలు నేర్చుకోవటం, మొదట్లో కొంత దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగినప్పటికీ రాను రాను ఈయన చాలా దీనుడిగా మార్చబడటం మనము అనేక సార్లు దేవుని యొక్క వాక్యంలో పౌలు గురించి విన్నాం. కానీ పౌలు చాలా ఒక సంఘం గురించి రాసేటప్పుడు ఆయన చమత్కారంగానో లేకపోతే వాక్చాతుర్యంతోనో నేను రాయట్లేదు, కానీ నేను హృదయపూర్వకంగా లేకపోతే దేవుని యొక్క శక్తి వలన, పరిశుద్ధాత్మ వలన ఈ మాటలు పలుకుతున్నానని రాస్తాడు. అంతేకాక ఈ సువార్త శక్తితో కాదు, దేవుని వాక్చాతుర్యంతో కాదు, కానీ దేవుని యొక్క శక్తితో ప్రకటించబడుతుందని అనేక సందర్భాల్లో చెప్తుంటాడు. చూడండి, ఇక్కడ ఈ సంఘం గురించి రాస్తున్నాడు. ఒక బిలీవర్, క్రీస్తు చేత పట్టబడిన వ్యక్తికి ఒక ప్రత్యేకమైన టెస్ట్ మనీ ఉండాలి దేవుని యొద్ద నుంచి, నీ సేవకుని యొద్ద నుంచి. ఏ సాక్ష్యం ఉండాలండి? ఒక మంచి సాక్ష్యం ఉండాలి. ఇక్కడ ఏ సాక్ష్యం ఉందో చాలా జాగ్రత్తగా మనం చదువుదాం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. చదవండి. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. చూడండి, ఒక వ్యక్తిని దేవుని యొక్క వాక్యము విన్న తర్వాత ఆ వ్యక్తి జీవితంలో ఆ వాక్యము ఎంత ఫలిస్తుందా, ఎంత అభివృద్ధి పొందుతుందా అని తనిచ్చిన బోధన బట్టి పౌలు గారు చూస్తుండేవాడు. చూడండి, ఈరోజు నీకు ఒక వర్తమానం విడుదలైనాక, లేకపోతే ఇంతకుముందు ఒక వాక్యం విడుదలైనాక నీకు ఆ వాక్యానుసారంగా నడుస్తున్నావా లేదా, ఆ వర్తమానం నీలో కనబడుతుందా లేదా అని దేవుడు నిన్ను చూస్తాడు, దైవజనుడు నిన్ను చూస్తాడు. ఒక ప్రత్యేకమైనటువంటి మాటలు నీకు వినిపించిన తర్వాత నీ జీవిత విధానం ఎట్లుంది, వాక్యం వినకముందు నువ్వు ఎలా ఉన్నావు, వాక్యం విన్న తర్వాత ఎలా ఉన్నావు, వాక్యం తెలియనప్పుడు ఎలా ఉన్నావు, వాక్యం తెలిసిన తర్వాత ఎలా ఉన్నావు. కానీ ఈ సంఘానికి కూడా పౌలు బోధించి ఆత్మీయతలో నడిపించిన తర్వాత వారి గురించట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట. ఏమని చెప్పండి? మీరు ఆత్మీయ విషయాలలో అభివృద్ధి పొందుచున్నారు. ఏ విషయాలు అభివృద్ధి పొందుతున్నారండి? ఏ విషయాల్లోనట? చదవండి, ఆ ఒక్క వర్డ్ చదవండి. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ విశ్వాసము, ఏ విశ్వాసం అండి? నీ విశ్వాసము అభివృద్ధి పొందుచున్నదా అనే ప్రశ్న ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇప్పుడు మీ పిల్లలు వచ్చి డాడీ నేను నిన్ను నమ్ముతున్నానంటారా, లేకపోతే వాళ్ళు నమ్మేస్తారా మిమ్మల్ని? మీ పిల్లలు వచ్చి డాడీ మిమ్మల్ని నమ్మమంటారా అంటే మీ హృదయం ఏమైతే ఒకసారి మీరు నవ్వుతున్నారు కానీ ఒకసారి ఆలోచించండి. మీరు
ఏంట్రా నేను నిన్ను కన్నవాణ్ణి, పెంచినోడిని, లేకపోతే నీకోసం నేను ఎంత కష్టపడినా నన్ను నమ్మమంటావా అని ఎంత మాట. ఎవరైనా దగ్గరికి పోయి మీరు మా డాడీని నమ్మకండి అని ఒకవేళ కానీ మీ గురించి కానీ ఏమైనా చెప్పారనుకోండి మీ పిల్లలు, మీ హృదయం ఎట్లయితుంది? అంటే ఈ రోజుల్లో క్రైస్తవులు ఎట్లున్నారంటే, ఆ అబ్రహాముకి 99 సంవత్సరాలు, 100 సంవత్సరాలకి, షారాకి 99కి పిల్లలు పుట్టారు. నాకు కూడా పుట్టొచ్చు, పుట్టకపోతే పుట్టకపోవచ్చు. అక్కడ జరిగితే జరుగుతుండొచ్చు, లేకపోతుండ. అంటే నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మలే. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని వాగ్దానాన్ని నమ్మలే. పేరుకు మాత్రం నేను క్రిస్టియన్ని, క్రీస్తు చేత పట్టబడ్డానని నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. అందుకని నీ జీవితం లేదంటే అభివృద్ధి లేదు. ఏమి లేదండి. ఇక్కడ ఏముందంట వీళ్ళలో? విశ్వాసములు ఏముంది? నీ విశ్వాసము గత సంవత్సరం ఎట్లుంది, 2011లో ఎట్లుంది, 2012 ఎట్లుంది, 2013లో ఎట్లుంది, 2014లో ఎట్లా ఉండబోతుంది? నీ విశ్వాసము అభివృద్ధి చెందట్లేదు అంటే నీవు దేవునితో సరైన బంధము నీకు లేదు. అందుకని ఈ సంఘం గురించి ఏమంటున్నాడంటే, తెస్సలోనిక సంఘం అట విశ్వాసములో అభివృద్ధి పొందుచున్న సంఘం అని తన హృదయంలో ఉప్పొంగుతూ దేవుని స్తుతిస్తున్నాడట. ఒక వ్యక్తి, ఒక బిడ్డ పుట్టిన వెంటనే గ్రోత్ అవుతుంటే తల్లికి ఏముంటుందంటే సంతోషం ఉంటుంది. మనము కూడా వాక్యం వింటున్నా, ఆత్మీకంగా ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నా, ఉపదేశం వింటున్నా, మనం ఎదగని స్థితిని బట్టి మనల్ని గురించి దేవుడు అదే రీతిగా కన్నీరు గారుస్తాడు. దేవుని బిడ్డలారా, అంటే నా బిడ్డ నన్ను గుర్తించట్లేదు, నన్ను పిలవట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నేనేంటో ఏ విధంగా చేసినా కానీ స్పందన లేని ఈ బిడ్డను బట్టి దుఃఖము తప్ప తల్లికున్నట్టు దేవునికి ఏముంటుందండి? అందుకని మనం ఎలా ఉండాలంటే, మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆయన ఎంత బాధ ఉంది ఆ తల్లి, దేవుడు కూడా అలా బాధపడతాడు. అయ్యో, ఎన్నోసార్లు నీ జీవితంతో మాట్లాడతాడు, కోపం మానుకోమంటాడు. ఎన్నోసార్లు నీలో ఉన్నటువంటి శరీర కార్యాలు తొలగించుకోమంటాడు. ఎన్నోసార్లు దేవుడు ఆత్మీయ విషయాలు నీతో మాట్లాడతాడు. ఎన్ని మారులు మాట్లాడినా నువ్వు దేవుని గుర్తించలేకుండా, వాక్యాన్ని గుర్తించలేకుండా, వాక్యం యొక్క అభివృద్ధి నీలో లేనప్పుడు ఎవరు ఏడుస్తారండి? అయ్యో, ఇంత శ్రమ పడినా ఏమి లేదు ఈ వ్యక్తికి, చెప్పండి, గుర్తింపు లేదు. యేసు ప్రభువు నమ్ముకోండి అమ్మా, మీ జబ్బులన్నీ పోతాయి, మీ రోగాలన్నీ పోతాయి, మీ సమస్యలన్నీ పోతాయని చెప్తుంటారు చాలాసార్లు. యేసు ప్రభువుని నమ్ముకుంటే జబ్బులు, రోగాలు పోవడం అది వేరే విషయం. కానీ యేసుక్రీస్తు నమ్ముకుంటే నీ ముందు శ్రమలనే అనుభవం ఉంటుందనే సత్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్న దేవుని బిడ్డలారా. కానీ శ్రమల్లో నిన్ను హెచ్చించి, నిన్ను భద్రపరిచి, నిన్ను లేవనెత్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడని వాక్యం చెప్తుంది. అందుకని పౌలు మాట అంటాడు చూడండి, 4వ వచనం చదవండి. అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమల్లోను మీ ఓర్పును విశ్వాసమును చూచి. ఏం కలిగి ఉన్నారట వాళ్ళు? ఓర్పు. శ్రమల్లో ఏం కలిగి ఉన్నారంటే చెప్పండి? హింసల్లో, శ్రమల్లో ఓర్పు. ఈ సంఘం ఏం కలిగి ఉందట? ఓర్పు ఉందా మనకి? ఓర్పు ఆ మాట అనడానికి కూడా ఏమి లేదండి మనకి. శ్రమల్లోనట, హింసల్లోనట ఓర్పును, విశ్వాసమును కలిగి ఉన్న సంఘము మీ సంఘము అంటున్నాడు పౌలు ఈ మాటలు. అంతేనా బ్రదర్? చదవండి. మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాం. నాకు అతిశయం అయ్యా. అతిశయం అంటే ఏంటి చెప్పండి? పౌలు కట్ట ఏముందట ఆ సంఘాన్ని బట్టి? అతిశయం అట. అంటే దేవా, ఎంత గ్రేట్ ఉంటుందండి ఒక ఆత్మీయ నాయకునికి. సంఘము శ్రమలు అనుభవిస్తున్నాం, నిందలు అనుభవిస్తున్నాం, అవమానాలు అనుభవిస్తున్నాం, ఓర్పు కలిగి, విశ్వాసము కలిగి. అంటే శ్రమలు నాకు వచ్చాయి కానీ, ఈ నిందలు నాకు వచ్చాయి కానీ, వీటన్నిటికంటే గొప్ప దేవుడు ఉన్నాడని శ్రమలను చూసుకుండా విశ్వాసమునికి కర్తయు తను కొనసాగించేవాడని యేసు వైపు చూచు ఈ సంఘము పరిగెత్తుతున్న విధానాన్ని బట్టి పౌలు దేవుని యొద్దకు వెళ్ళి అతిశయపడుతున్నాడట. ఎంత ఆనందం ఉంటుందండి, ఎంత అతిశయం ఉంటుంది పౌలు గారికి. నువ్వు 24 hours దేవుని సన్నిధికి కూడా రాకుండా నువ్వు కంప్లీట్గా దూరం అయిపోతున్నావంటే, దేవుని సంఘములో, దేవుని సహవాసములో, దేవుని వాక్యములో, దేవుని యొక్క కార్యక్రమాల్లో, పరిశుద్ధుల యొక్క సహవాసములో నువ్వు దూరంగా ఉంటున్నావంటే నువ్వు బాగా ప్రార్థన చేయాలి, బాగా ఉపదేశంలో పెరగాలి. నువ్వు అడగాలి దేవుని వాక్యాన్ని పట్టుకొని. ఎప్పుడండి నువ్వు వాక్యం వినకపోతే నీకేముండదు? ఫెయిత్ ఉండదు. మోషే ఎర్ర సముద్రం 2 పాయలు అవునుగాక అంటే
2 పాయలు చేశాడు మోషే. మామూలు విషయం అది. మనం సింపుల్గా 2 పాయలు అయిందండి అని చదువుతాం. 2 పాయలు అయింది మోషే కాలంలో అయింది, కానీ నా బ్రతుకులో మాత్రం అది జరగదు. అప్పుడే జరిగిందండి. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, ఇచ్చాడు, కానీ మనకు మాత్రం అది లేదు. ఇట్లా దేవుణ్ణి తక్కువ అంచనా వేసి, అంటే మనం ఏం చేస్తున్నామంటే చివరికి మానవునిలో ఉన్న మూర్ఖత్వమే గొప్పది, మానవునిలో ఉన్నటువంటి అన్ని గొప్పవి, కానీ దేవుడే శక్తిహీనుడు. అంటే నువ్వు తూస్తున్నావు తూకంలో. ఎవరిని దూస్తున్నావు అంటే ఇటు దేవుణ్ణి, చీకటి ప్రభావం. దీన్నే ఏమవుతుందో ఇట్లా అంటే వాక్యం తెలిసి, యేసయ్య ఏంటో తెలిసి, ఆయన నీకోసం సిలువ బలియాగం అయ్యాడని తెలిసి, నీకోసం ఒక రక్తపు బొట్టునైనా దాచుకోలేదని తెలుసు, త్యాగం చేసిన వాడని తెలుసు, అన్నీ ఇచ్చిన వాడని తెలుసు. అయినా దేవుణ్ణి ఎట్లా అడుగుతానంటే, ఏం చేయాలయ్యా, మాకెవ్వరూ లేరయ్యా, మేము చాలా అని మాట్లాడుతుంటారు. అంటే నువ్వు ఎవరిని నమ్మట్లేదంటే, నువ్వు పేరుకు పెదవులతో మాత్రం యేసు అని నమ్ముతున్నావు, కానీ నీ హృదయములో దేవుని మీద ఆధారము లేకుండా ఉన్నావు అని తెలుసు. అందుకనే నరులను ఆశ్రయించుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలట. రాజులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. రాజులు, అధికారులు, ఈ భూమి సర్వమును సృజించిన వాడే సర్వశక్తిమంతుడైన మన దేవుడు. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది. అందుకని ఈ సంఘమట శ్రమల్లో, నిందల్లో ఓర్పు, విశ్వాసం అంటే 2 ఉన్నాయి. ఏమున్నాయండి? ఓర్పులో వీళ్ళకి ఏముందంటే, ఏదో ఒక రోజు మేము జయించగలుగుతామనే ఫెయిత్ వీళ్ళకున్న. దేవుని బిడ్డలారా, నీకుందా, నాకుందా, మనకుందా? ఏదో ఒక రోజు శ్రమల్లో ఓర్చుకొని ప్రభుని స్తుతించే అనుభవం ఉందా? శ్రమలో ఓర్చుకుని దేవా నీకు స్తోత్రం అనే అనుభవం ఉందా? లేకపోతే నేనెందుకు పడాలండి, దేవుని సన్నిధికి వెళ్ళి అయ్యా నాకే ఇచ్చావయ్యా ఈ శ్రమలు, ఎవరికి లేవయ్యా. దేవుడు అంటాడు, నీకెన్ని మార్లు నేను మాట్లాడాను నీతో, ఎంత నిన్ను ప్రోత్సాహపరిచాను, నేను నిన్ను ప్రేమించుతున్నాను కాబట్టి నీ జీవితంలోకి అన్నీ నేను పంపుతున్నాను, కానీ వాటిలో జయించి నిలబడినప్పుడే నీవు నా కుమార్తె. ఇక్కడ చూడండి, పౌలు అంటాడు, వీరిని బట్టి ఏం చేస్తున్నాడట, ఆయన అతిశయపడుతున్నాడట. ఎంత ఆనందం ఉంటుంది పౌలు గారికి, ఒక ఆత్మీయ తండ్రికి. ఇప్పుడు చూడండి, మీకు ఎన్నో శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా ఓర్చుకుంటూ విశ్వాసంతో ముందుకు సాగుతున్నప్పుడు బోధించే నాయకుడు దేవుని యొద్దకెళ్ళి, దేవా చూసావా నీ బిడ్డ, మన ప్రియ కుమార్తె, కుమారుడు ఎంత సంతోషంగా వాటిని ఎదుర్కొంటున్నారో చూడు, నేను కన్న వ్యక్తి, నేను పెంచుతున్న వ్యక్తి ఈ విధంగా ఉన్నందుకు నిజంగా నీకు స్తోత్రం అయ్యా అని దేవుని ఎదుట దైవజనుడు తల ఎత్తుకోగలుగుతాడండి. ఒక బిలీవర్ పడిపోయినప్పుడు, ఆ వ్యక్తి ఆత్మీయ జీవితం కుప్పకూలిపోయినప్పుడు దేవుని సేవకునికి ప్రసవ వేదనట. పౌలు ఒక సంఘం గురించి అంటాడు, క్రీస్తు స్వారూప్యం మీ యందు ఏర్పడే వరకు మరలా ప్రసవ వేదన. ఒకసారి ఆల్రెడీ పడ్డాడు రక్షణ కోసం, మళ్ళీ వాళ్ళు రక్షించబడ్డారుగా, వాళ్ళు ఏ స్వారూప్యం లేదు చెప్పండి, క్రీస్తు స్వారూప్యం లేదు. ఆ స్వారూప్యము వారి యందు ఏర్పడే వరకు మరలా ప్రసవ వేదన అంట పౌలుకి. అంటే ఎంత వేదన ఉంటుందండి ఒక నాయకుని హృదయంలో, ఎంత వేదన ఉంటుంది దేవుని హృదయంలో. సంఘమట ఎన్ని శ్రమల్లోనైనా ఓర్చుకొని విశ్వాసముతో జయించే సంఘముగా ఉండాలి తప్ప ఓడిపోయే సంఘముగాను ఉండటానికి దేవుడు నిన్ను పిలవలేదు. అర్థమవుతుందా? శ్రమలతోనాల రమ్మనాల. ఎందుకంటే నేను ఎదుర్కోవటానికి నాలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు, అంటే కర్త ఉన్నాడాయన. రెండో దాన్ని ఏం చేస్తాడట, కొనసాగించు అయిన యేసు వైపు చూస్తా, నేను శ్రమ వైపు చూడను. మనమైతే అటువైపు ఇటు చూడం. పేతురట యేసయ్య వైపు చూస్తూ మునిగిపోకుండా కొంచెం ఏం చూశాడండి, ఇట్లా జస్ట్ ఇట్లా అన్నాడు అంతే. ఏమైపోయాడు, మునిగిపోయాడు. నువ్వు దేవుని వాక్యం వైపు చూస్తే వాక్యం నిన్ను బలపరుస్తుంది. దేవుని వాక్యాన్ని నమ్మితే వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే లేవనెత్తుతుంది. కానీ నువ్వు అటు ఎవరు ఆదరిస్తారా, ఎవరు ఓదరుస్తారా, ఎవరు సహాయం చేస్తారా, ఎటు పోదామా, ఆ బ్రదర్ మాట్లాడలా, ఈ బ్రదర్ మాట్లాడలా, నీ సంతోషంలో అందరూ ఉంటారు కానీ నీ శ్రమల్లో ఎవరు ఉండరు. దేవుడు ఒక్కడే నీకు తోడుగా ఉంటాడు. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ సంతోషంలో అందరూ ఆనందిస్తూ ఉంటారు, ఓహో ఆహా అని. యోబు సంతోషంలో అందరూ ఉన్నారు. యోబు శ్రమలు ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరు లేరు.
కానీ నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాలి, నీ దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. ఒక మంచి అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన జనాంగం అట దేంట్లో అభివృద్ధి పొందాలండి మనం చెప్పండి? మన విశ్వాసం అట అంతకంతకు ఏం కావాలండి చెప్పండి? అభివృద్ధి పొందాలట. దానిని బట్టి ఆనందం ఉంటుంది దేవునికి. మన యొక్క ఆత్మీయ జీవితంలో శ్రమల్లో నిందల్లో ఏముండాలండి? ఏముండాల? ఓర్పట. రెండోదిగా విశ్వాసం అట. దాన్ని బట్టి దేవుడు అపవాది ఎదుట తలెత్తుకుంటాడు. నా బిడ్డను శోధించినా నా బిడ్డ సువర్ణంగా మార్చబడుతుంది తప్ప నా నుంచి తొలగిపోదు అనాలా. అందుకని సామెతల గ్రంథంలో 2వ అధ్యాయం అనుకుంటా పైన మాట రాయబడి ఉంటది, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని, యెహోవా తానని ప్రేమించిన వారిని, యెహోవా తాను ప్రేమించు వారిని. ఎవరినండి? దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో దేవుడు వారిని గద్దిస్తాడు, సరి చేస్తాడు. ఆ టైంలో సంఘం ఎట్లుండాలా? విశ్వాసంలో మనం అభివృద్ధి పొందాలి, జ్ఞానంలో అభివృద్ధి పొందాలి. చాలా మంది సంఘాల్లో ఈ రోజుల్లో దేవుని సేవకులు ఇక్కడే బాధపడుతున్నారు. సంఘాన్ని హెచ్చరించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, సంఘాన్ని గద్దించినప్పుడు సంఘం ఏం చేస్తుందంటే తిరుగుబాటు చేస్తుంది. కానీ ఒకటి మీరు గుర్తించాలి, నీకోసం ఆత్మీకంగా నాయకుడిగా ఉండి నీ రక్షణ కొరకు ప్రార్థన చేసిన వ్యక్తి, నిన్ను రోజు ఆత్మీకంగా పెంచిన వ్యక్తి, నిన్ను ఆధ్యాత్మిక లోతులోకి నడిపించిన వ్యక్తి, నీ విషయమే ప్రతి దాంట్లో శ్రద్ధ తీసుకుంటున్న వ్యక్తి ఒక మాట అనడానికి కానీ నేను గద్దించడానికి అర్హుడు కాదా? అలాంటి టైంలో ఇవన్నీ రిసీవ్ చేసుకున్నట్టు అదెందుకు రిసీవ్ చేసుకోవు నువ్వు? అక్కడ నువ్వేం కనపరుస్తున్నావంటే నీ అభివృద్ధి లేని జీవితాన్ని కనపరుస్తున్నావు. కానీ ఈ సంఘం అట దేంట్లో అభివృద్ధి పొందిందంటండి? నిందల్లో, శ్రమల్లో ఓర్పు కలిగి విశ్వాసములో అభివృద్ధి పొందిన సంఘముగా పౌలు గుర్తిస్తూ ప్రభుని స్తుతిస్తున్నాడు, దేవుని ఎదుట అతిశయపడుతున్నాడు. నిన్ను బట్టి ఎవరు అతిశయపడాలి? దేవుడు అతిశయపడాలి, దైవజనుడు కూడా అతిశయించాలి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, నిజంగా శ్రమలు నిందలు వచ్చినప్పుడు ఓర్పు లేకుండా, విశ్వాసం లేకుండా, బలహీనమైన కండిషన్లో ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతుండగా, మరి దేవుని విశ్వాసంలో అభివృద్ధి లేని స్థితిలో, పేరుకు మాత్రం క్రైస్తవ జీవితం, వాగ్దానాన్ని వాక్యాన్ని నమ్మలేని జీవితం, వాక్య ఉపదేశంలో నిలబడలేని జీవితం ఏదున్నా ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రభా, ఎంతమంది బిడ్డలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వారి హృదయాల్లో నీ వాక్యం ఫలింపచే నాయన తండ్రి. నీ ఆత్మచేత వారు గద్దించబడినప్పుడు నిన్ను హత్తుకొని ఉండటానికి, ఓర్పులో, శ్రమల్లో, నిందల్లో విశ్వాసం కాపాడుకోవటానికి ప్రభా వారు ముందుకు వెళ్ళే కృప దయచేయండి. నువ్వు నాయన రక్షకుడు అని, మా కొరకు చనిపోయి తిరిగి లేచిన గొప్ప దేవుడు అని వారు గుర్తించినట్లు, అంతేగాక వాక్య వాగ్దానాన్ని గట్టిగా నమ్మునట్లు ప్రభా అన్నిట్లో నీ కొరకు జయం పొందే బిడ్డలుగా ఉండినట్లు సహాయం చేయండి. ఎవరైనా మొట్టమొదటి కార్యక్రమం చూస్తున్నట్లయితే వారి జీవితంలో దేవుడిగా, రక్షకుడిగా మీరు ఉదయించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి రోగాలు, వ్యాధులు, సమస్యలు అన్నిటి నుంచి నీ వాగ్దానం ద్వారా వారిని లేవనెత్తి మీరు ఆశీర్వదించండి. మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.